అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ క్రీవ్ రిక్వైర్మెంట్ అండి. వీళ్ళకి అసిస్టెంట్ డైరెక్టర్స్ కావాలంట. అయితే అసిస్టెంట్ డైరెక్టర్లుగా నాకు కావాలి అని వెళ్ళిపోతే అవ్వదండి. మీకు ఆ అసిస్టెంట్ డైరెక్టర్ అనే పొజిషన్ కావాలి అంటే మీలో కొన్ని అర్హతలు ఉండాలి అని అంటున్నారు. ఆ అర్హతలు ఏంటి అంటే ఫ్లూయెంట్ ఇన్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్. సో తెలుగు భాష అలాగే ఆంగ్ల భాషలో కూడా అద్భుతంగా చదవటం, రాయటం, మాట్లాడటం 3 వచ్చి ఉండాలి అని అంటున్నారు. ప్రొఫిషియంట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు రైటింగ్. సో తెలుగు, ఆంగ్లం రాయటం అనేది చాలా అద్భుతంగా వచ్చి ఉండాలి అని అంటున్నారు. ఓపెన్ టు ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్. సో ఫ్రెషర్స్కి అంటే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి లేదంటే అనుభవజ్ఞులకు కూడా అవకాశాలు ఇస్తానని అంటున్నారు. క్యాండిడేట్స్ ఫ్రమ్ హైదరాబాద్ ప్రిఫర్. ఖచ్చితంగా హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది అని అంటున్నారు. అండ్ ఇన్డెప్త్ నాలెడ్జ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి అద్భుతంగా తెలిసి ఉండాలి అని అంటున్నారు. సో మీరు ఈ రిక్వైర్మెంట్స్ అన్నిటికీ ఫుల్ఫిల్ అవుతారు అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారండి. అవి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏమి అడిగారు అంటే, సార్ థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్కి ఓటీటీ మూవీస్కి డిఫరెన్స్ ఏంటి సార్? అది మీరు థియేటర్లో చూస్తారు, ఇది ఓటీటీలో చూస్తారండి, అంతే డిఫరెన్స్, అంతకుమించి ఏమీ లేదు. సో కాకపోతే మేకింగ్లో కొంత డిఫరెన్స్ అనేది ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి ఎవరైనా ప్రొడ్యూసర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ఎవరైనా నన్ను అప్రోచ్ అయినప్పుడు నేను ఫస్ట్ అడిగేది ఏంటంటే, మీరు ఏ ప్లాట్ఫామ్కి చేస్తున్నారు? థియేటర్కి చేస్తున్నారా, ఓటీటీకి చేస్తున్నారా, లేదంటే ఏదైనా యూట్యూబ్కి చేస్తున్నారా, దేనికి చేస్తున్నారు అని అడుగుతా. ఎందుకు అంటే థియేటర్లో కూర్చున్న ఒక వ్యక్తి ఏంటంటే అతను ఇచ్చిన 250 రూపాయలకో, 450 రూపాయలకో, లేదంటే 100 రూపాయలకో అతను ఏం చేస్తాడు అంటే ఆ 2 గంటల 10 నిమిషాల 2 గంటల 20 నిమిషాల సినిమాని ఆశాంతం చూసే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే కొంతమంది థియేటర్లో సినిమా చూడటం అనేది వదిలేస్తే కొంతమంది ఈసీ కోసం వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది కాసేపు ఎంటర్టైన్ అవుదామని వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది నిద్రపోదామని వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో అలాంటి వాటిలో మనం కొంచెం డ్రాగ్ చేసినా పర్లేదు, అంటే సినిమాతో సంబంధం లేకుండా సీన్స్ వేసుకున్నా పర్లేదు. కానీ ఓటీటీ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే ఫోన్ వాళ్ళ చేతుల్లో ఉంటుందన్నమాట. సో వాళ్ళ చేతుల్లో ఉండటం వల్ల ఏమవుతుంది అంటే ఫోన్ కావచ్చు, టీవీ కావచ్చు, ఓటీటీకి సంబంధించిన ఏమైనా కావచ్చు, ఎవ్రీ 10 సెకండ్స్కి వాళ్ళు ఫార్వర్డ్ వెళ్ళిపోతూ ఉండొచ్చు. సో ఆ ఫార్వర్డ్ వెళ్ళకుండా వాడిని మనం చెప్దాం అనుకుంటున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో 2 గంటల సినిమానా, గంటన్నర సినిమానా, 2.5 గంటల సినిమానా, ఏదైతే ఉందో ఎవ్రీ సెకండ్ వాడు వాచ్ చేసేటట్లు మనం చేయాలి, ఎవరైతే ఆ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాడు. ఎందుకు అంటే ఈ ఓటీటీ ఇప్పుడు మనకి హైదరాబాద్ బేస్డ్గా 24 ఓటీటీ సంస్థలు ఉన్నాయి. అందులో అమెజాన్ ప్రైమ్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, G5 కావచ్చు, ఎంఎక్స్ ప్లేయర్ కావచ్చు, ఆహా కావచ్చు, ఇలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్లు కాకుండా ఇంకా మొత్తంగా 24 ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈ 24 ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఈ మొదటి నేను ఇప్పుడు చెప్పిన 5-6 తప్పించి మిగతా ఏం చేస్తాయి అంటే రెవెన్యూ షేర్ అంటారు. వీటిలో కూడా రెవెన్యూ షేర్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన 5 వాటిలో కూడా రెవెన్యూ షేర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 గంటల 20 నిమిషాల సినిమా చూసారు, అందులో 10 నిమిషాలే ఒక పర్సన్ చూశాడు, కొంతమంది 5 నిమిషాలు చూశారు, కొంతమంది 2 నిమిషాలు చూసి అబ్బో ఇది మరీ రాడ్ సినిమా లాగా ఉంది వద్దు మనకి అనుకొని వెళ్ళిపోయారు. సో నేనేమంటాను అంటే మీకు ఆ 2 నిమిషాలు ఎంతమంది అయితే చూసారో దాని మీద వచ్చిన రెవెన్యూలు ఇదిగో ఈ పావులనేది ఈ పావులనాది అని ఇచ్చేస్తారు. సో అలాంటప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే నీ 2 గంటలు సినిమా చూస్తారు అనేది ఇక్కడ మెయిన్ థింగ్. కాబట్టి మీరు అంతసేపు ఆడియన్ని ఎంగేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే నేను డైలాగులు రాసేటప్పుడు ఏం చేస్తాను అంటే ఎవ్రీ సెకండ్ వాళ్ళని ఎలాగ ఎంటర్టైన్ చేయగలను. అదే థియేటర్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే థియేటర్లో జనాలు దేనికి ఫక్కన్ అవుతారు, దేనికి ఎంటర్టైన్ ఫీల్ అవుతారు, ఎలాంటి ఒక కైండ్ ఆఫ్ సర్కాస్టిక్ కామెడీని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అనేది బ్రెయిన్లో పెట్టుకుంటాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జాతిరత్నాలు సినిమా చూసినట్లయితే జాతిరత్నాలు సినిమా థియేటర్లో రిలీజ్ చేయడం అనేది వాళ్ళు తీసుకున్న హయ్యెస్ట్ డేరింగ్ స్టెప్ అని నేను అంటాను. ఇదే ఓటీటీలో చూస్తే మనం థియేటర్లో అంత ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వం, రైట్? ఎందుకు అంటే అది పక్కన వాడు నవ్వుతున్నాడు కాబట్టి మనం కూడా నవ్వాలేమో, నవ్వకపోతే ఫీల్ అవుతాడేమో అని నవ్వుతాం తప్పించి అందులో అంత నవ్వేది ఏముంది అనే ఇది ఉంటుంది. సో నేను మీకు చెప్పేది అదే, థియేటర్కి మనం రాసుకునేటప్పుడు కావచ్చు, థియేటర్కి మనం మేక్ చేసేటప్పుడు కావచ్చు, ఒక కైండ్ ఆఫ్ రైటింగ్ అండ్ ఒక కైండ్ ఆఫ్ మేకింగ్ కావాలి. అదే మనం సోలోగా సినిమా చూస్తున్నప్పుడు చాలా ఎంగేజింగ్గా, చాలా ఎంటర్టైనింగ్గా కావాలి.
సో అలాంటి ఒక ఇదిని మీరు చేసుకోగలిగినట్లయితే మీరు సక్సెస్ అవడానికి ఈ పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. సో మీరు డిఫరెన్స్ ఏంటి అని అడిగారు, నేను మేకింగ్ కూడా చెప్పాను. సో మీకు ఈ ప్రశ్న అనూష గారు, మీకు ఈ ప్రశ్న అర్థమైనట్లయితే వీళ్ళే తప్పకుండా లైక్ చేసే ఒక ప్రయత్నం చేయండి. అలాగే ఇలాంటి సమాచారం ఇంకొంతమందికి స్ప్రెడ్ చేయాలనుకున్నట్లయితే అందరికీ షేర్ చేయండి. మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా ఇంకా కావాలనుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసే ఒక ప్రయత్నం చేయండి. సో గెటింగ్ బ్యాక్ టు ద క్రీవ్ రిక్వైర్మెంట్ చెప్పాను కదండి. సో ఆ ఎలిజిబిలిటీస్ మీకు ఉంటాయి అనుకున్నట్లయితే మీరు వెళ్ళని అప్రోచ్ అవ్వటానికి adteam@gmail.com. ఆర్కా అనేది అంత పెద్ద సంస్థ అనేది మీకు తెలుసు. బాహుబలి మేకర్స్ అండి వీళ్ళు. బాహుబలి లాంటి ఒక సంస్థలో మీరు కూడా, బాహుబలి సినిమాని నిర్మించిన సంస్థలో మీరు కూడా పార్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే ADteam, సారీ అండి ఇది ఆర్కా కాదు, RAKA అన్నారు, మరి ఏంటో చూడాలి. సో ADteam RAKA@gmail.com. సో ఏ ఫర్ ఆంధ్ర, D ఫర్ ధృతరాష్ట్ర, TEAM టీమ్, RAKA మళ్ళీ చెప్తానండి, కన్ఫ్యూజన్ ఉంది నాకు కూడా, ఇంకొంచెం బెటర్గా చెప్తాను. A ఫర్ ఆంధ్ర, D ఫర్ దృష్ట, TEAM టీమ్, RAKA రాక @gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి అండి. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ క్రీవ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.